ఈరోజు వీకోటలో కొన్ని రోజుల ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది అండ్ అక్కడ ఆల్మోస్ట్ 50 నుంచి 55 మంది కొద్దిగా ఈ నష్టపడ్డారు. ముఖ్యంగా ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ షాప్ ఓనర్స్ అండ్ ఇంకా వేరే వేరే ప్రొఫెషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి మనుషులు. సో ఒక ప్రిలిమినరీ అసెస్మెంట్ చేశాము. ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసిన తర్వాత ఇంకొకటి సెకండ్ అసెస్మెంట్ చేయడం జరిగింది. సో 5,50,000 వరకు అసెస్మెంట్ చేయడం జరిగింది. అండ్ దశరథ్ రెడ్డి గారు బేసిక్లీ ముందుకు వచ్చి నేనే అంత డొనేట్ చేస్తాను, నేనే ఎంత సాయం చేస్తాను, ఎంత డబ్బు కావాలంటే నేనే బేసిక్లీ సాయం చేస్తాను అలా కమిట్మెంట్ ఇచ్చి సో వాళ్ళ ద్వారా ఈ డొనేషన్ కూడా చేయడం జరిగింది. మనం ఒక ప్రిలిమినరీ ఎస్టిమేషన్ చేశాము. ఇది ఫీడ్బ్యాక్ తీసుకుని చేశాము. సపోజ్ మీకు ఇంకా గ్రీవెన్సెస్ ఉంటే సార్ ఇది కరెక్ట్గా మీరు చేయలేదు, మీరు తక్కువ చేశారు, మీరు మీ గ్రీవెన్సెస్ తహసీల్దార్కి ఇవ్వచ్చు. ఎందుకంటే మన సైడ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆ ఇన్సిడెంట్ తర్వాత మీ హోటల్లో ఇంకా ఏం ఇన్సిడెంట్ జరగలేదు. అండ్ సో నేను 2 కమ్యూనిటీస్కి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను దట్ లో అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎవరైనా బేసిక్లీ లో అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసుకుంటే ఒక వేరే రకంగా బిహేవ్ చేస్తే వీ విల్ బి వెరీ స్ట్రిక్ట్, అంటే డైరెక్ట్గా టార్గెటింగ్ చేయడం జరుగుతుంది. అండ్ సో దయచేసి నా తరఫు నుంచి అందరికీ మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను దట్ ఈ టౌన్ పీస్ఫుల్గా ఉండాలి. సో ఈరోజు ఈ మనం కార్యక్రమం చేస్తున్నాము. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎమ్మెల్యే గారు, జెడ్పీ చైర్మన్ గారు దట్ వాళ్ళు కూడా ఒక లీడర్షిప్ ఇచ్చి టైం టు టైం కమ్యూనిటీతో ఇంటరాక్ట్ చేసి కమ్యూనిటీ బాగుండాలి, ఈ టౌన్ పీస్ఫుల్ టౌన్ అండ్ ఈ టౌన్లో పీస్ ఉండాలి. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బోత్ ఎమ్మెల్యే గారు యాజ్ వెల్ యాజ్ జెడ్పీ చైర్పర్సన్ అండ్ అదర్ లీడర్స్. వాళ్ళు టైం ఇంటరాక్ట్ అయ్యి కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అయ్యి ఒక మంచి ఎన్వైర్న్మెంట్ పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ క్రియేట్ చేశాం. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో. ఈరోజు ఎస్పీ గారు వేరే ఒక కార్యక్రమం బిజీ అయిపోయారు, సో హీ హాజ్ నాట్ కమ్. అండ్ ఐ థ్యాంక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ దేర్ కంటిన్యూస్ విజిల్ ఆల్సో. కలెక్టర్ గారు, చైర్మన్ గారు కూడా 2 విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఆ జరిగినటువంటి సంఘటనను మళ్ళీ మనం గుర్తు చేసుకోకూడదు, ఎందుకంటే అది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎప్పుడు కూడా వీకోట చరిత్రలో ఇటువంటిది గతంలో మనం అందరం కూడా కలిసే ఉన్నాం. భవిష్యత్తులో కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఉండాలనేదే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, వారందరూ కూడా కోరిక. ఆ జరిగిన సంఘటనలో ఏ సంబంధం లేకుండా నష్టపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. నిజంగా వాళ్లకు ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు ఏ సంబంధాలు లేకపోయినా కూడా దానివల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఈరోజు ఆ ఫ్రూట్ షాప్లో అన్వర్ బాషా కావచ్చు, మరి అదేవిధంగా అంబేద్కర్ సర్కిల్లో ఉన్నటువంటి ఫ్రూట్ షాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని నష్టపోయాం. ఆ రోజు అటుపక్క 2 వర్గాల్లోనే కొంత నష్టపోయాం. ఆ నష్టాన్ని ఈరోజు మీకు ఇచ్చేటువంటి పెద్ద మనసు చేసినటువంటి దశరథ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత. మరి ఆయన ఎప్పటి నుంచినో వీకోటలో ఒక సంస్థను పెట్టుకొని ఆ సంస్థ ద్వారా మనకు ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ముందుకు వచ్చేయడం అనేది నిజంగా మనం అభినందించాల్సినటువంటి విషయం. నేను మిమ్మల్ని పదే పదే కోరుకునేది, వీకోట ప్రాంతం మనకు 2 రాష్ట్రాలు అంటే 3 రాష్ట్రాలకు మధ్యన ఉండేటువంటి రాష్ట్రం. మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా అన్ని రాష్ట్రాల్లో మిళితమైనటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు ఎప్పుడూ కూడా కలిసిమెలిసి జీవించాల్సినటువంటి పరిస్థితి మన పక్కన ఉంది. దాన్ని మనం కాపాడేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. ఇప్పుడు కలెక్టర్ గారు ఒక విషయం చెప్పారు ఆఖరణ, ఎక్కడైనా ఇటువంటి కమ్యూనల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తే తప్పనిసరిగా మేము చాలా గట్టిగా దానిపైన టార్గెట్ చేసి మేము వెళ్తామని చెప్పాడు. కాబట్టి అటువంటి ఎలిమెంట్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళను కూడా చేయాల్సినటువంటి అవసరం భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తు కోసం అటువంటి ఎలిమెంట్స్ను 2 పక్కల నుంచి కూడా ఏరివేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన
వాళ్ళకి సహకరించాల్సినటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలు కావచ్చు మనందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. మరొక్కసారి మొన్న జరిగినటువంటి నష్టంలో ఎవరికైనా ఇంకా మాకు ఎక్కువ నష్టం జరిగింది, పూర్తిగా మేము నష్టపోయాం, మాకు సక్రమైనటువంటి దానికి సంబంధించినటువంటి పరిహారం మాకు రాలేదు అనేటువంటి బాధ ఎవరికైనా ఉంటే మీరు మళ్ళా కూడా చెప్పచ్చు. ఒక ఆర్థిక సహాయమే కాదు, ఇంక ఏ సహాయం కావాల్సినా కూడా తప్పకుండా కూడా అధికారులు ఉన్నారు. మీ ప్రజాప్రతినిధులుగా నేను కూడా ఎప్పుడూ మీకు తప్పనిసరిగా మీ బాగు కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పేర్లు ఏవైతే గడిచిన ఈ విషయాన్ని మర్చిపోయి అన్నదమ్ముల మాదిరి అన్ని పండుగలు చేసుకున్నాం. ఒక పక్క వినాయక పండుగ చేసుకున్నాం, మళ్ళా ఈద్ నబీ పండుగ చేసుకున్నాం. అన్నీ కూడా మనం కలిసిమెలిసి అన్నదమ్ముల మాదిరి ఈ విధంగానే ముందుకు సాగాలి. ఏదైతే నష్టపోయినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీం వేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి నష్టపరిహారము ఈరోజు ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా దశరథ్ రెడ్డి గారు కూడా తన వంతు సహాయంగా కలెక్టర్ గారికి నిధి సమర్పించి ఇక్కడ ఎవరైతే నష్టపోయినారో అందులో ఉడుతుడుతా భక్తి కావడం ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు ఏదైనా ఇచ్చేటువంటి సహాయం మాకు సాధనంటే కూడా మళ్ళా మీరు తహసీల్ గారి దృష్టికి తీసుకెళ్ళచ్చు. కాబట్టి మనం అందరము కూడా అన్నదమ్ముల మాదిరి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 86 అంటే దాదాపు 40 సంవత్సరాలు అయింది. అంటే ఇంతవరకు అట్లా ఇటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు కూడా మనకి జరగలేదు. సో దురదృష్టకరం. అంటే మళ్ళీ పునరావృతం కావద్దు. అంటే రాము లాంటి వాళ్ళు చిన్న పిల్లోడు, నేను ఇంటికి వచ్చినప్పుడు ఈజ్ ద ప్రెసిడెంట్ అవి వచ్చిన ఎమ్మెల్యే గారు ఎస్పీ చైర్మన్ వీళ్ళంతా కూడా ఒక కుటుంబం. మనం ఇది పార్టీలు మారుతాయి, ఎవరు పార్టీలతో మన సంబంధం లేదు. సంస్థకు కూడా పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేయగలని చెప్పి కలెక్టర్ నేనే రిక్వెస్ట్. ఎందుకంటే నా సొంత ఊరు వీకోట్లో ఇటువంటి దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరగడం మనకు బాధేసింది. సరే, మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజే మెసేజ్ పెట్టారు ఏదైనా చేయగలమని. తప్పకుండా అంటే ఈ ఇన్సిడెంట్ మళ్ళా జరగకుండా నష్టపోయిన వాళ్ళకి అందరికీ కూడా సంస్థ తరఫున నా మనస్ఫూర్తిగా సహాయం చేసేదానికి అంగీకరించిన ప్రభుత్వానికి, కలెక్టర్కి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సెలవు.